లక్ష్మి లక్ష్మి అంటే ఏమిటి? మమ్మల్ని మట్టగోవదని మణీంద్ర. ఓ లక్ష్మి ముసలవారు అంటున్నారు. మణీంద్ర మీ గడ్డాలు మీసాలు మెరిసిపోయింటే ముసలవారు అనుకున్నాను స్వామి. ఓ లక్ష్మి ఐఎమ్ యంగ్ బాయ్. యంగ్ బాయ్ అంటే ఏంటి మణీంద్ర? అంటే మేము ఎప్పటికీ ముసలవారం. మణీంద్ర మీరు ముసలవారు కాకుండా ఏం పుచ్చుకుంటారు? మణీంద్ర అమృతం అంటే ఆ సెంటర్ లో పైన కొట్టి కింద తిప్పుతున్నారు కదా, అటువంటి దుష్టు మానవ అలాంటి కింద కొట్టి పైన తిప్పే నిస్సా పానీలు మీలాంటి దుర్మార్గులు పుచ్చుకుంటారు. మేము పుచ్చుకుండేది హిమాలయ పర్వతం ఉంటాది ఆకాశ గంగ. ఆకాశ గంగ అంటున్నారు. పొద్దున్న వెళ్ళి మన ఊరిని తీసేస్తారు కదా తాటుకుల్లా. పోయి మానవ అలాంటి నల్ల బాండుగుల్లో తాటిపాలు 130 రూపాయలు అలాంటి సెంట్లాటో తీసుకుంటారు. మేము కాస్ట్లీ మానవులు. ఎంతేంటి? 100 రూపాయలు. శివరా అంటే ఇవాళ ఆకాశ గంగ అంటే పైనుంచి అని కిందకి వస్తుంది. వస్తా ఉంటే మేము కింద కుడతారు అలా తాగేసి ఇలాగైపోయారు మీరు. మణీంద్ర మిమ్మల్ని పిలవాలంటే మిమ్మల్ని పిలవాలి మణీంద్ర. మిమ్మల్ని పిలవాలి ఎవరు పిలవాలి? ఐఆమ్ రుచి 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 మణీంద్ర. రుచి రుచి అంటే ఈ టీవీలో వస్తుంది 12 గంటలకు ఎప్పుడొచ్చావు మణీంద్ర? అమ్మో ఆంధ్రేపర్ పోతరేకలం లేదు. మరి రుచి మణీంద్ర. ఐఆమ్ భుగమారుషి. కొలువు తీరండి మణీంద్ర. ఇక్కడ అమ్మ లక్ష్మి అమ్మ ఆయనేమో వారమ్మ మీ ఆయన గారా? మీ ఆయన గారు నడుతుంటేమ్మా ఏంటమ్మా సౌండ్ వస్తుందంటారా? అంటే తినొద్దు తినొద్దంటే తిన్నా పడవాలి, తిన్నా పర్లేదు, తాగొద్దు తాగొద్దంటే తాగేసి మీ ఆయన తాగిడా తప్పుగా అర్థం చేసుకోకండి. డ్రింక్ ఇచ్చారండి తిన్నాక, డ్రింకులు తాగేసి స్ప్రైట్ తాగేసి గ్యాస్ పెంచేశారండి. ఏంటి మీ ఆయన గ్యాస్ ఉందా? అవునండి. కొలువు తీరు బాబా, కొలువు తీరు. మీకు ఏమన్నా కావాలండి గ్యాస్? సంజయ్ బాబు గ్యాస్ కావాలి. ఈ గ్యాస్ అట్టుకెళ్ళారనుకో ఊరే తగలడిపోద్దమ్మా. నాదా ప్రాణేశ్వర ఆ
మహావిష్ణువు చూస్తాడు పట్టే పట్టే పాదాల కింద అరికాతులు దాని చేతుల కింద లేవు అరికాళ్ళ మూడో నేత్రం ఉంది మోహనింద్రుడికి ఇది కళ్ళ కావాల్సిన ఇదే సమయము ఆ పట్టే పట్టే పాదాలి అరికాళ్ళ మూడో నేత్రం వేస్తాడు మహానుభావు చిరంజీవి పవన్ కళ్యాణ్ కదా హైదరాబాద్ లో ఉంటారు నిద్రమోహమా కదా హైదరాబాద్ లో ఉంటారు అంది కాబట్టి మహానుభావు కాదు ఓయి మహానుభావా ఏ బాబా ప్యాంట్ కాదది పటేలా లక్ష్మీదేవితో కేలి విలాసాలలో ఉండిపోయావు నాతో మాట్లాడడానికి అహంకారంతో నా ఎడమ కాలుతో ఈ సాటి మీద తన్నేనయ్యా నేను తన్నే తన్నికి నా పాలన తనొచ్చిందో ఈ సాటి తనొచ్చిందయ్యా తన్నిని కాకుండా శేషపాల మీద కూర్చోబెట్టి నా రెండు పాదాలు పట్టినట్టు బట్టి నేను తన సౌకర్యకెళ్ళాక అరిపాలి నుండి మూడో నేత్రం చదివేశావు అహంకారం చేసావయ్యా ఓ మహానుభావా దీనికి తగిన ఆహారం ఏమన్నా పెట్టవయ్యా మునేంద్ర నీవు రంగా క్యాంటీన్ భోజనం ఇచ్చారు శుభ్రంగా తినేసావు సందగారు పులిహారం శుభ్రంగా తినేసావు పలహారం కదా బాబు మునేంద్ర నేను దెబ్బ తీరాలంటే సదిన సరసన లేనందున శేషాద్రి కొండల పుట్టగలిగిపోతాను నేను పుట్టలో ఉన్నప్పుడు కొలవారు అబ్బాయిగా అవుతారు వచ్చావు ఆ వచ్చి నాకు పాలిస్తుంటే ఆమెను కొట్టకపోయి శంప బాధ కొట్టే నీకు నాకు దెబ్బకు దెబ్బ తీరుతుంది అయితే మనం అక్కడ కలుద్దాం కొత్తకాడ కొట్టు మహావిష్ణు భార్య లేక భగవంతుడు బాధపడుతున్నాడ లక్ష్మి ఎవరికి వెళ్ళే